చాలామంది గంపెడు ఎంపీలు మీ దగ్గర ఉన్నారు కదా, ఆ ఎంపీలందరినీ తీసుకెళ్ళండి. ఇంకా పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలకైతే దిక్కే లేదు, మాట్లాడేవాళ్ళు లేడు. అట్లా అడ్జస్ట్ చేసుకోండి, ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి, నీటు నిట్టని మాట్లాడుతున్నారు. కానీ ప్రత్యేకంగా సెంట్రల్ యూనివర్సిటీకి ఇదిగో ఇన్ని వందల కోట్లు ఇచ్చాం. ఇంకా సిగ్గుచేట ఏంటంటే విశాఖ రైల్వే జోన్ మాటే లేదు. విశాఖ రైల్వే జోన్ మాటే లేకపోయినా మీకేమాత్రం అసలుకి సులుకు అదే ఉన్నట్లు లేదు. ఎందుకంటే మీకు పట్టదు. మీకెంతసేపు అధికారం ఎట్లా కాపాడుకోవాలా, పోలీస్ వ్యవస్థను ఏ విధంగా ధ్వంసం చేయాలా, మీకు అనుకూలమైతే ఏ విధంగా దగ్గర పెట్టుకొని మాట్లాడుకోవాలా, ప్రజలను ఏ విధంగా భయప్రాంతం చేయాలా, మీరు మాట్లాడే మాటల్ని ఆ భాష మీరు వినండి. ఎప్పుడైనా తీరిక ఓపిక ఇప్పుడు కాకపోయినా ఎట్లా రేపు పదవి దిగిపోతారు, అప్పుడైనా మీ వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా వినండి, మీకు అర్థమవుతుంది మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన ద్రోహం ఏందో. అయ్యా 53,47,315 కోట్ల ప్రాజెక్ట్ ఇది. 1-2 కాదు, 53 కోట్ల పైగా ఉన్న బడ్జెట్ ఇది, వార్షిక బడ్జెట్ ఇది. ఇందులో ఇది కార్పొరేట్ సంస్థలకి, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి, పెద్దోళ్ళకి లాభం చేకూర్చే విధంగా ఈ బడ్జెట్ ఉందని చెప్పడానికి మొత్తం పట్టుకోవాల్సిన పనిలే, ఒకే ఒక ముక్క పట్టుకోవచ్చు బాబు గారు. లెక్కలు తెప్పించుకొని చూడండి.